మనకు స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు ముగిస్తున్న సందర్భంగా మరి ఈరోజు బాపూజీ వాచనాలయంలో మా బాపూజీ వాచనాలయం మెంబర్స్ అందరం కలిసి ఈరోజు ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఎందరో త్యాగమూర్తులు ఇచ్చినటువంటి ఈ స్వతంత్రం మనమందరం కూడా మరి ప్రతి సంవత్సరము రాబోయే తరానికి తెలియజేసేందుకు మరి 15 ఆగస్టు అయితేంది, 26 జనవరి అయితేంది, మరి ఏడాదికి 2 సార్లు జెండా వందనం జరుగుతూ ఉంటుంది. ఇది ఆగస్టు 15th అయితేనేమో మనకు స్వతంత్రం వచ్చిన దినము, అలాగే 26 జనవరి అయితే మనకు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి దినంగా 2 సార్లు కూడా మనం జెండా వందనం చేసుకుంటాము. ఈ జెండా వందనంలో మరి తెలియజేయంగా మరి రాబోయే 26 జనవరి లోపల మా బాపూజీ వాచనాలయం బిల్డింగ్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో అందరి సహాయ సహకారాలతో దాన్ని కంప్లీట్ చేసి మరి ఇనాగ్రేషన్ కూడా చేయాలని మా మెంబర్స్ కూడా నేను యాక్టివ్గా ఈ 4 నెలలు పనిచేసి ఆ లైబ్రరీని కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బాపూజీ వాచనాలయం మెంబర్సు, మా స్టాఫ్, మరి పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వతంత్ర దిన సంగా నిజామాబాద్ పట్టణ ప్రజలకు కాదు తెలంగాణ యావత్ భారతదేశానికి అందరికీ కూడా నేను స్వతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.